ఇక మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్, ఆయన భార్య రాజే మరో 4 మృతి. ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో ఎదురుకాల్పులు. మరి హెడ్మాపై రూపాయలు 1 కోటి, రాజేపై రూపాయలు 50 లక్షల రివార్డు. మరి ఘటనా స్థలంలో 2 AK-47లు, ఇతర ఆయుధాలు స్వాధీనం. భద్రతా దళాలపై మెరుపుదాడులు చేసి మోస్ట్ వాంటెడ్గా మారిన హిడ్మా, అతడే టార్గెట్గా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన కేంద్రం. భద్రతా బలగాలకు నవంబర్ 30 డెడ్ లైన్, గడువుకు 12 రోజుల ముందుగానే ఆపరేషన్ పూర్తి అనేటటువంటిది పట్టుకొని చంపి ఇవన్నీ కథలు. ఇక మావోయిస్టు అగ్రనేత అడవి హిడ్మా ఎన్కౌంటర్లో మరణించారు. కొన్నాళ్లుగా కేంద్ర బలగాలతో పాటు వివిధ రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఆయన మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అదుపులో మిగిలిన ఎదురుకాల్పులో చనిపోయారు. ఈ ఎన్కౌంటర్లో హిడ్మా భార్య రాజక్క అలియాస్ రాజే, మరో 4 మావోయిస్టులు మరణించారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పీపుల్స్ రిబలేషన్ గేరిల్లా ఆర్మీ PLGA బెటాలియన్ 1 కమాండర్గా వ్యవహరిస్తున్న హిడ్మాపై కోటి రూపాయల రివార్డు, ఆయన భార్య రాజేపై 50 లక్షల రివార్డు ఉంది. మరి భద్రతా దళాలపై మెరుపు దాడులు చేయడంలో కొద్దిగా పేరున్నటువంటి హిడ్మా చాలా ఏళ్లుగా పోలీసు హిట్ లిస్టులో ఉన్నారు. 5 రాష్ట్రాల పోలీసులకు కొరకరాని కొయ్యిగా మారారు. అనేక ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆపరేషన్ హిడ్మా చేపట్టి వచ్చే ఏడాది మార్చిలోపు మావోయిస్టు పార్టీని అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగర్ చేపట్టింది. దీంతో పలువురు కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఇటీవల పెద్ద సంఖ్యలో లొంగిపోయారు. కానీ మోస్ట్ వాంటెడ్ లీడర్ అడవి హిడ్మా లొంగుబాట్లను వ్యతిరేకిస్తున్నారనేటటువంటి పక్క సమాచారంతో 5 రాష్ట్రాల పోలీసులు కేంద్ర బలగాలు ఆయన టీమును టార్గెట్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. ఇక అదుపులో తిరుపతి, మరి విజయవాడలో పోలీసులు పట్టుకున్న ప్రచారం. మరి విజయవాడ, ఏలూరు, కాకినాడలో తనిఖీలు. అదుపులో మొత్తం 60 మంది మావోయిస్టులు. మావోయిస్టు పార్టీ శకం ముగిసినట్టే అని చెప్పేసి వరుస ఎన్కౌంటర్లో, లొంగుబాట్లలో ఎదురు దెబ్బలు. ఇక మిగిలింది గణపతి మాత్రమే. అనారోగ్యంతో ఆయన సతమతం అనేటటువంటిది ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి వాస్తవానికి మావోయిస్టులారా లొంగిపోండి, అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు, మార్చి కల్లా నక్సలిజాన్ని అంతం చేసి తీరుతాం, ఇంకో 4 నెలలే గడువు ఉంది, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇక ఏమున్నది, వీళ్ళది అంతం చేసిన తర్వాత అర్బన్ నక్సలైట్లు అంటారు కదా, వాళ్ళని చంపుకుంటూ వస్తారు. వీళ్ళ పని అదే.